అక్షరానికి నడక నేర్పి వార్తలకు పరుగులు నేర్పినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ గారు. మనం ప్రతి మహానుభావుల్లో మైనస్ ప్లస్ను చూస్తే ఆయనలో ఏం జరిగి ఉందో నాకు తెలియదు, కానీ అంతా మంచిది. అనేక మందికి ఉపాధి కల్పించారు. అలాగే పత్రికా రంగాన్ని ఒక వినూత్న పద్ధతుల్లో తెల్లవారేసరికి ప్రజలకి అందే విధంగా చేయగలిగారు. సాయంత్రం పూట ఈటీవీ వార్తలు వస్తున్నప్పుడు ఎన్ని టీవీల్లో ఎన్ని కుటుంబ సీరియల్స్ ఉన్నా, ఇంకేది ఉన్నా సరే, ఎవరైనా అంటే ఆ ఇంటి పెద్ద అవి బంద్ చేయించి ఈటీవీ వార్తలు చూసేటువంటి ఒక నిబద్ధత, ఒక పాత్రికేయ జర్నలిజం వృత్తిని ఆయన కొనసాగించారు. అల్టిమేట్గా దాదాపుగా 50,000 కుటుంబాలకు ఆయన మార్గదర్శకత్వం వహించడమే కాకుండా అనేక సామాజికంగా అనేక ఆటుపోట్లు, కల్లోల స్థితి తెలుగు ప్రజలు ఎదుర్కొన్నప్పుడల్లా ఆయన తన ముంద వెనక ఏ పద్ధతిలో ఉన్నారో కానీ దీన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి ఆయన తన వంతు బాధ్యత నిర్వర్తించడమే కాకుండా ఆ పత్రిక ద్వారా గొప్ప విధంగా తెలుగు ప్రజలకు గొప్ప సేవలు చేయటం, భారతదేశంలోని పాత్రికేయుల్లోని ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోవటం, ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ అవటం, వామపక్షాలతో ఆయన యవ్వన జీవితం ప్రారంభం కావటం, ఇదంతా సంతోషం. ఇవాళ ఈ స్థాయిలో రావటం అంటే ఆనాడు నేర్చుకున్నటువంటి ఓనమాలు ఆ పాటకి ఆయన్ని ఒక మనిషిని మహామనిషిగా తీర్చిదిద్దాయని నేను భావిస్తూ అంతిమంగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సమితి తరఫున వారికి ఘనమైన నివాళి నీరాంజనాలు తెలియజేస్తూ నమస్కారం. డాక్టర్ రజని వేదిక రావాల్సిన కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ సంస్మరణ సభలో పాల్గొన్న చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ తరఫున రామోజీరావు గారికి నివాళులు అర్పించే కార్యక్రమం తీసుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిఆర్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం రోజు దగ్గర నుంచి ఆ రోజు నేను ప్రారంభోత్సవం రోజున వచ్చాను, మధ్యలో వచ్చాను. నాకు చాలా అనుబంధం ఉంది. ఒక విద్యార్థి ఫెడరేషన్లో పనిచేస్తున్నట్టు మన ఆన్వేషణతో చాలా అనుబంధం ఉంది. రామోజీరావు గారి గురించి బయట ప్రపంచానికి తెలిసింది ఒక పార్శ్వం మాత్రమే. ఇందాక సాంబశివరావు గారు చెప్పారు. బయట ప్రపంచానికి తెలియని పార్శ్వం ఒకటి ఉంది. చంద్ర రాజేశ్వరరావు గారు లాంటి ఒక ఆదర్శ నాయకుడు పేరుతో ఉన్నటువంటి ఈ కేంద్రంలో రామోజీరావు గారి గురించి సంస్మరణ సభ పెట్టడానికి రెలవెన్స్ ఏంటి అంటే, రామోజీరావు గారు ఒక పారిశ్రామికవేత్త కాదు. ఉపాధి కల్పించటమే ఉదాత్త లక్షణమైతే ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఇక్కడ చంద్రరాజేశ్వరరావు ఫౌండేషన్ నివాళులు అర్పించాం. ఉపాధి కల్పించడం ఒకటి మాత్రమే కాదు రామోజీరావు గారి విశిష్ట లక్షణం. ఆయన జీవితం ఒక అర్థశాస్త్రం, ఒక అర్థవంతమైనటువంటి శాస్త్రం. ఏ బిజినెస్ స్కూల్లోనూ నేర్పనటువంటి జీవిత పాఠం ఆయన జీవిత సారాంశం. ఆయన ఒక గొప్ప హ్యుమానిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రజల హక్కుల కోసం పోరాడే ఒక సోషలిస్టు, తెలుగు భాషలో అనేక పదాలను కనిపెట్టినటువంటి సైంటిస్టు, సేవాభావంలో గొప్ప ఫిలాంథ్రపిస్టు, అన్ని ఈజాలు కలబోత రామోజీరావు గారు. ఆదర్శాలు చెప్పటమే కాకుండా ఆదర్శాన్ని ఆచరించి చూపటం ఎలా అయితే ఆదర్శనీయం అవుతుందో సమాజానికి, రామోజీరావు గారు కూడా అంతే. ఆయన నుంచి ప్రతి ఒక్కళ్ళు అది ఏ భావాలతో ఏ ఇజాలతో నిమిత్తం లేకుండా అందరూ నేర్చుకోవాల్సినటువంటి గొప్ప జీవిత విలువలు ఆయన జీవించి చూపించారు. వినూత్నంగా ఆలోచించడం, కష్టపడి పనిచేయటం, మాతృభాషను ప్రేమించటం చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. వారు మా అదృష్టవశాత్తు గత 20 ఏళ్ళుగా వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దాదాపుగా వారంలో 5-6 రోజులు మాట్లాడతారు. రోజుకు 3-4 సార్లు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. వారితో సమావేశాలు వేల సమావేశాలు అయినటువంటి ఉన్నాయి. ప్రతి సమావేశంలో కూడా వారు అనుభవాలు చెప్తారు. కొత్తగా మనం ఎలా పనిచేయాలి, ఎలా నేర్చుకోవాలి, తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అని. సహజంగా
ఎవరైనా మనలో లోపాలు ఎత్తి చూపితే ముందు మన మనస్సు దాన్ని తిరస్కరిస్తుంది, సాకులు వెతుకుతుంది. కానీ ఆయన తప్పులను విమర్శను స్వీకరిస్తారు. ఏ అనామకుడు ఆకాశరామన్న ఉత్తరం రాసినా మీ సంస్థలో పలానా లోపం ఉంది, మీ పత్రికలో మీ ఛానల్ లోపం ఉందంటే ఆయన ముందు మనం ఎవరైనా ఒక లోపం మనలో చెప్తే చెప్పే వాళ్ళ అర్హతను మనం ముందు వాళ్ళ అర్హతల గురించి మాట్లాడతాం చాలామంది. కానీ ఆయన వారు చెప్పినటువంటి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఆయన సెల్ఫ్ క్రిటిక్గా ఉంటారు అన్నమాట. సో సంస్థలో కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయి, పత్రికలో ఛానల్లో ఎక్కడ లోపాలు ఉన్నాయి, నిరంతరం మన లోపాలని పట్టుకోవడం కోసం ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు, క్వాలిటీ సెల్ అని చెప్పి. ఆ సెల్ యొక్క ఉద్దేశం ఏంటంటే నిరంతరం లోపాలను కనిపెట్టడం, ఇంకా మెరుగ్గా పనిచేయడానికి ఏం చేయాలో సూచించడం. సో సెల్ఫ్ క్రిటిసిజం అనేది, ఆత్మ పరిశీలన అనేది వారిలో ఉండేటువంటి గొప్ప లక్షణం. అంతేకాదు ఆయన తెలుగు భాష అంటే ఎంత అభిమానం అంటే ఆయన ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసేవాళ్ళు. పత్రికా ప్రకటనలు ఇచ్చేటువంటి ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఆ రోజుల్లో తెలుగులో ఆంధ్రప్రభ అంటే గోయంకా గ్రూప్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రభ మొదటి స్థానంలో ఉండేది. తెలుగు యాజమాన్యంలో ఉండేటువంటి ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు, అప్పుడు కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి పత్రిక ద్వితీయ స్థానంలో ఉండేది. ఆయన మనసు కనిపించేది, ఏంటి మన తెలుగు వాళ్ళ పత్రిక ఏంటి వెనక ఉండటం, ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చిన గోయంకా పత్రిక మొదటి స్థానంలో ఉండటం ఏంటని ఆయన అడ్వర్టైజ్మెంట్లు కేటాయించేటప్పుడు కూడా తెలుగు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతికి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు కేటాయించేవాళ్ళట ఆయన. ఆ తెలుగు భాష అభిమానం కొద్దీ ఆయన ఒకరోజు విమానంలో వస్తుంటే పక్కన కేఎల్ఎన్ ప్రసాద్ గారు పక్క సీట్లో యాదృచ్ఛికంగా కూర్చుంటే ఆయన చెప్పేవాళ్ళట, నేను విశాఖ పని నిమిత్తం వెళ్ళేటప్పుడు విశాఖలో నాకు ఢిల్లీలో రోజు పేపర్లు చదవటం పొద్దునే అలవాటు, విశాఖ వెళ్ళినప్పుడు పేపర్ చదవాలంటే సాయంత్రానికి వస్తుంది, విజయవాడ నుంచి రైల్లో ఇస్తే సాయంత్రానికి వచ్చేది ఉత్తరాంధ్రకి, విజయవాడ మీరు విశాఖలోనే ఒక ఎడిషన్ పెట్టచ్చుగా అంటే ఆయన పేపర్ పెట్టడం ఏమన్నా అంత అల్లాటప్ప వ్యవహారం అనుకున్నావా అని ఒక మాట అన్నారు. రామోజీరావు గారు మనసు చివుక్కుమంది, నేనేమన్నా చెప్పకూడని మాట చెప్పానా, అది ఏమన్నా ఆచరణ సాధ్యం కాలేదా, మనం ఎందుకు ఆ ప్రయత్నం చేయకూడదని ఆయన రష్యా నుంచి ఒక సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ మిషన్ కొని విశాఖలో ఉత్తరాంధ్రలో మొదటి ఎడిషనే ఒక 5-10 వేల సెపరేషన్తో స్టార్ట్ చేసి దాని పత్రిక అడ్వర్టైజ్మెంట్లు కూడా రిక్షాల వెనుక గోడవాతలు రాసి వినూత్నంగా ప్రమోట్ చేసి ఉత్తరాంధ్ర వాసులకి ఉషోదయంతోనే పత్రిక అందించారు. అంటే నలుగురిలో ఆలోచించకుండా నలుగురి కన్నా భిన్నంగా ఆలోచించారు. ఆ రోజు పత్రికలన్నీ విజయవాడ కేంద్రంగా పనిచేస్తూ ఉండేవి. కానీ ఆయన నో మ్యాన్స్ ల్యాండ్ అని చైనా యుద్ధ తంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని విజయవాడలో ఆల్రెడీ అప్పటికే పోటీ ఉంది, అలాంటి చోటకి వెళ్ళి పెట్టడం కన్నా ఎవరూ లేని చోట పెట్టడం అంటే నలుగురి కన్నా విభిన్నంగా ఆలోచించడం అనేది ఆయన ప్రారంభించి ఉత్తరాంధ్రలో పెట్టారు. అలాగే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పేవాళ్ళు, ఏదైనా మన పార్టీ సమావేశాల్లో మాట్లాడమంటే మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి పరిణామాలతో ప్రారంభించి జాతీయ, రాష్ట్రం, స్థానిక అంశాలకు చివరిలో వచ్చేవాళ్ళని. అలాగే అప్పుడు పత్రికలు కూడా అదే పని చేసేవి. అంతర్జాతీయ వార్త అయితే బ్యానర్గా వేసేవి, స్థానిక వార్తలు లోకల్గా వేసేవి. పిరమిడ్ స్టైల్లో ఆయన పూర్తిగా దాన్ని రివర్స్ చేసి స్థానిక వార్తలకు, స్థానిక ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ఈ రోజుకి మనం ఆశ్చర్యాన్ని అన్నట్టు కాకుండా ఆయన మాకు ప్రతినిత్యం కొత్త జర్నలిస్టులందరికీ ఒకటే మాట చెప్తారు, పలానా ఛానల్ పలానా పత్రిక ఎలా చేసిందనే మాట చెప్పద్దు, మిగతా వాళ్ళకన్నా భిన్నంగా మనం ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి, ఒకరిని అనుసరించడం అనేది మన లక్ష్యం కాకూడదు. నెంబర్ 2 స్థానాన్ని కూడా నేను ఇష్టపడను, నెంబర్ 1గా ఉండాలి, దానికి ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పేవాళ్ళు. అసాధ్యం అనే మాట ఆయన చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి ఓడిపోకముందే ముందు చెప్పగానే అందులో కష్టాలు చెప్పద్దు అనేది ఆయన చెప్పేవాళ్ళు. ఎందుకు మనం ఈరోజు రామోజీరావు గారిని ఇక్కడ స్మరించుకుంటున్నాం అంటే ఇందాక చెప్పే ఉపాధి కల్పన ఒకటే కాదు, ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ, ప్రజల మనిషి ఆయన. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి దేశంలో అత్యయిక పరిస్థితి పెట్టి నుంచి 2024లో ఆనాటి ప్రకటిత ఎమర్జెన్సీ నుంచి